సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిన్న తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించింది 2025 ఇయర్కి గాను. ఒకసారి వాటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావడం జరిగింది. గత సంవత్సరం ఏమో ఈ బాలకృష్ణ గారికి ఇచ్చారు, ఈ సంవత్సరం చిరంజీవి గారికి ఇచ్చారు. సో ఇద్దరు మెయిన్ పిల్లర్స్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఎలా చూస్తారు సార్ దీన్ని? చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు ఇవ్వటం అనేది సముచిత నిర్ణయమే. ఎందుకంటే ఆ టైంలో అంటే అశ్విని దత్ గారు అన్న మాట చెప్తాను. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ప్రకటించినప్పుడు ఈ థియేటర్లను నింపే క్రౌడ్ పుల్లర్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని ఇండస్ట్రీలో ఒక ఆందోళన వ్యక్తమైంది. అయితే దానికి సమాధానంగా చిరంజీవి కనిపించాడు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఆ యాంగిల్లో చూస్తే ఒక రకంగా తెలుగు సినిమా సూపర్ స్టార్డమ్ అనేది ఎన్టీఆర్తో తర్వాత దాన్ని కొనసాగించిన వాడు యాక్చువల్గా చిరంజీవి. ఎందుకంటే 83 అనేది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. జనవరిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదే సంవత్సరం ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అప్పటికే చిరంజీవి ఒక రకంగా సూపర్ స్టార్డమ్ వైపు దూసుకెళ్తున్నటువంటి సందర్భం. ఖైదీ అనే సినిమా జస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేసింది అంతే. అంతకుముందే 175 రోజుల సినిమాలు ఉన్నాయి చిరంజీవికి. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి ఫ్యామిలీ డ్రామా కావచ్చు, లేకపోతే చట్టానికి కళ్ళు లేవు లాంటి యాక్షన్ డ్రామా కావచ్చు, శుభలేఖ కావచ్చు, మంత్రి గారి వియంకుడు, ఖైదీ టైంలో వచ్చింది అది. అంటే ఒకే టైంలో చాలా వేరియేషన్స్ ఉన్న సబ్జెక్టులు చేశాడు సార్. ఈ ప్రయాణంలో సూపర్ స్టార్గా ఎమర్జ్ అయ్యాడు. అంటే బాలకృష్ణకి ఏంటంటే ఒక స్టార్ కిడ్ ఇది ఉంది అడ్వాంటేజ్. ఓకే, చిరంజీవికి ఆ అడ్వాంటేజ్ లేదు. తన కష్టం తను పడ్డాడు. అంటే రామారావు గారు ఎర్లీ డేస్లో ఎలాగైతే ఆయన కష్టం పడ్డాడో అలా చిరంజీవి తన కష్టం తను పడ్డాడు. చాలామంది అంటే చిరంజీవి స్వయం కృషి అంటారు, కానీ దాదాపుగా ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోకైనా, ఎవరికైనా, ఏ నటుడికైనా అదే యుద్ధం ఉండి తీరుతుంది. కొంతమందికి కొంచెం ఈజీగా మారుతుంది ట్రావెల్. అంటే ఆ టైం నిజానికి 80 దశకం ప్రారంభం నుంచి ఆ 2-3 ఏళ్ళు రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్లు 2 సంవత్సరాలే. 82లో ఆయన ముగించేశాడు. ఆ 2 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సినిమాలు చూస్తే ఆయన రిటైర్మెంట్కి కన్ఫర్మ్ అవుతున్నాడు అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంటుంది. సర్దార్ పాపారాయుడు దగ్గర నుంచి దాదాపుగా ఆయన ట్రెండ్ మార్చాడు. శంకరాభరణం తర్వాత ఆయన ఆడియన్స్లో వస్తున్నటువంటి మార్పుల మీద కొంత దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టి మనం కొంచెం సీరియస్ కంటెంట్తో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి ఆయన ప్రధానంగా అనుకున్నది. అయితే దాంతోపాటు జనరేషన్ కూడా మారింది. ఇంకో జనరేషన్ ప్రవేశించింది, కొత్త జనరేషన్ ప్రవేశించింది. ఆ కొత్త జనరేషన్తో పాటు కొత్త టెక్నాలజీ వచ్చింది. టెలివిజన్ ప్రవేశించింది. అప్పుడే టెలివిజన్తో పాటు వీసీఆర్లు ప్రవేశించినాయి, విదేశీ క్యాసెట్లు వచ్చినాయి. ఆ క్యాసెట్లు ఇళ్లలోకి వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడూ తప్ప ఇంగ్లీష్ సినిమాలు ఆడేవి కాదు. దానికి ఎక్స్పోజ్ అయ్యే సెక్షన్ సపరేట్గా ఉండేది. కానీ యూత్కి ఈ క్యాసెట్లు పట్టినాయి ఆ టైంలో. ఆ పట్టినటువంటి యూత్ ఆ తరహా హీరోని తెలుగు తెర మీద చూడాలని అనుకున్నారు. దాన్ని మ్యాచ్ చేయటం అనేది అప్పుడున్నటువంటి పెద్ద హీరోల వల్ల అయ్యే పని కాదు. దాంతో ఆ టైంకి ఎమర్జ్ అయినటువంటి యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి హీరోగా చిరంజీవి ఎమర్జ్ అయ్యాడు. అంటే మైకేల్ జాక్సన్కి, అలాగే ఈ ర్యాంబో సిరీస్కి ఎక్స్పోజ్ అయినటువంటి యూత్కి యాక్షన్ సైడు, అలాగే డ్యాన్స్ సైడు, ఆ తరహా దాన్ని మ్యాచ్ చేయగలిగినటువంటి హీరోగా చిరంజీవి ఎమర్జ్ అవటంతో ఆయన సక్సెస్ చాలా ఈజీ అయింది నెమ్మదిగా. అలా చిరంజీవి ఆ సందర్భంగా ఎమర్జ్ అవటం అనేది ఒక చారిత్రక సందర్భమే. అది చిరంజీవి ఈజీగా రాలే. అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఏరియాలో సక్సెస్ అవటానికి ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో ప్రాపర్ డైలాగ్తో ఆయన ఎమర్జ్ అయ్యాడు అని అంటారు. ఆయన పొలిటికల్ ఏరియాలో ఎలాగైతే ఎమర్జ్ అయ్యాడో ఈయన ఇండస్ట్రీలో అలా ఎమర్జ్ అయ్యాడు. ఓకే, అందుకని ఆ సందర్భం అదో చారిత్రక సందర్భం, ఇదో చారిత్రక సందర్భం. అందుకని ఎన్టీఆర్
ఇంటర్నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు ఏదో చెప్పారు వాళ్ళు. ఓ. దాన్ని చిరంజీవికి ఇవ్వటం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ఆయన అర్హుడు, దానికి 100 విధాలా అర్హుడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.